హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా క్లోజ్ ప్రైస్ అనే టెర్మినాలజీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక క్లోజ్ ప్రైస్ టెర్మినాలజీకి సంబంధించిన డెఫినేషన్ని మనం చూస్తే కనుక ద ఫైనాన్షియల్ ప్రైస్ ఎట్ విచ్ ద స్టాక్ ఈజ్ ట్రేడ్ ఆన్ ఏ గివెన్ పర్టికులర్ ట్రేడింగ్ డే. అంటే ఇక్కడ ఈ క్లోజ్ ప్రైస్ని మనం తెలుగులో ముగింపు ధరగా మాట్లాడవచ్చు. దీన్ని తెలుగులో డెఫినేషన్ చూస్తే కనుక ఇచ్చిన నిర్దిష్ట ట్రేడింగ్ రోజున స్టాక్ ట్రేడు అయ్యే చివరి ధర అని చెప్తుండ్రు. అంటే సింపుల్ ఇక్కడ మనం క్లోజింగ్ ప్రైస్ అంటే సపోజ్ ఇక్కడ మనకు nifty-50, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ లేదా స్టాక్కి సంబంధించిన ఏవైనా కావచ్చు, మనకి మార్నింగ్ 9:15కి ఓపెన్ అయినప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది. దాని తర్వాత ఈవినింగ్ 3:30కి క్లోజ్ అయిన తర్వాత ఒక ప్రైజ్ ఉంటుంది. అంటే ఈవినింగ్ 3:30కి క్లోజ్ అయినప్పుడు వచ్చిన ప్రైజ్ని మనం క్లోజింగ్ ప్రైజ్ అని భావించవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా 3:30కి ఈ క్లోజింగ్ ప్రైజ్ అనేది రాదు. కొన్ని బఫర్ పాయింట్స్ మూవ్మెంట్ వల్ల అటు ఇటు కావడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా 3:40 తర్వాత పర్ఫెక్ట్ నెంబర్ అనేది తెలుస్తుందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించే ప్రయత్నం చేయండి. స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీ పరంగా మనం ఈరోజు ఈ వీడియోలో క్లోజింగ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.